పాకిస్తాన్ స్పీడ్ స్టార్ మహమ్మద్ అమీర్ త్వరలోనే ఐపీఎల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్లో ఆడాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ అమీర్ 2026లో జరిగే టోర్నమెంట్లో ఆడటానికి అర్హత సాధిస్తానని చెప్పాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రిటిష్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా పాస్పోర్ట్ పొందలేదు. 2016లో బ్రిటిష్ యువతి నర్జీస్ ఖాన్ను పెళ్లి చేసుకున్న అమీర్ 2020 నుంచి ఇంగ్లాండ్లోనే ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో మరో ఏడాది గడిస్తే అతనికి బ్రిటిష్ పౌరసత్వం లభించనుంది. తద్వారా ఐపీఎల్లో ఆడటానికి మార్గం సుగమం కానుంది. అమీర్ పాస్పోర్ట్ కోసం మరికొంతకాలం వేచి చూడక తప్పదు. అమీర్ పాస్పోర్ట్ పొందితే ఐపీఎల్లో అతను బ్రిటిష్ పౌరుడిగా ఐపీఎల్ ఆడడానికి అర్హత సాధిస్తాడు. లెఫ్ట్ హ్యాండర్ బౌలర్ అయిన అమీర్ ఒకానొక సమయంలో పాక్ జట్టులో కీలక బౌలర్. అలాంటిది స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. 2010లో స్పాట్ ఫిక్సింగ్ కారణంగా అమీర్పై పీసీబీ 5 ఏళ్లు నిషేధం విధించింది. అనంతరం పీసీబీ అధికారులపై న్యాయ పోరాటం చేసిన అమీర్ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. 2024 టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ తరపున ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అమీర్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో పాక్ ఆటగాళ్లు ఈ టోర్నీలో ఆడడం లేదు. ఈ క్రమంలో అమీర్ ఐపీఎల్లో ఆడడం కోసం పాక్ పౌరసత్వాన్ని వదులుకుంటున్నాడు. గతంలో ఈ పాక్ ఫాస్ట్ బౌలర్ తనకు ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలనే తన మనసులోని మాట బయటపెట్టాడు.